ఏంటి చారుకేశ అలా చూస్తున్నావు? పిలవని పేరంటానికి ఎందుకొచ్చాననా? అదేం లేదు మేడం. నువ్వు పిలవకపోయినా మీ నాన్నగారు నాకు బాగా కావలసిన వారు. మా మామ్ అక్కయ్యకి చాలా ఇష్టమైన వారు. అందుకే నాకు పెళ్లి కాకపోయినా తన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చాను. నీకు అభ్యంతరం ఏం లేదు కదా? ఆహా, లేదు మేడం. ఇంత మంచి మనసు నీకెప్పుడొచ్చింది పిన్ని? నేను మంచికి మంచి చెడుకి చెడే నా అక్క కూతురా. నాకు తెలిసి చారి అంకల్ మీనాక్షి ఆంటీ మీకెలాంటి ఫేవర్ చేయలేదు. అలాంటిది వాళ్ళ పెళ్లి రోజు విషెస్ చెప్పడానికి వచ్చారు అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. గొడవ నీకు నాకు, చారీకి నాకు కాదు. నా చిన్నప్పుడు చారి అంకల్ని చంపబోయారు, అది కూడా నీ వల్లే. కానీ చారీని చంపకుండా వదిలేశాను కదా. సో హార్ట్ఫుల్ గా వచ్చానంటారు. హార్టీ వెల్కమ్ పిన్ని. ఈ ఇంట్లో నీ పిలుపులేంటే? మీకు సంబంధించి చారి అంకుల్ ఒక ఎంప్లాయీ కావచ్చు, కానీ నాకు వారు బంధువు. ఇది నా ఇంటి వేడుకతో సమానం. రండి మేడం, రండి నాగభూషణం గారు. ఎలా ఉన్నారు జేజీ? నీ దయవల్ల ఇలా ఉన్నాను. మీరు సంతోషంగా లేకపోవడానికి నేనా కారణం? నీ బుద్ధి సవ్యంగా ఉండుంటే ఇలా ఉండేదాన్ని కాదు. మంగా, జై పిల్లలు సంతోషంగా ఉండడం చూసి ఆనందంగా కన్ను మూసుండేదాన్ని. నీ వల్లే చావలేక బతుకుతున్నాను. సారీ జేజీ. త్వరలోనే నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూస్తావు. నీ ముని మనవరాలు దివ్య నువ్వు ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. అది చూసి ఆనందంగా చచ్చిపోతావు. నాది హామీ. జేజీ మీ పతనాన్ని చూసేసింది పిన్ని. ఇప్పుడు నా ఎదుగుదలని చూస్తుంది. ఇంకా నువ్వు జేజీని బాధ పెట్టలేవు. వామ్మో, నిత్య ఎక్కడికొచ్చిందేం చంద్రిక? దాన్ని కూడా పిలిచారేమో. కోరి కొరివిని ఎవరైనా తల మీద పెట్టుకుంటారా? అంటే పిలవకుండానే వచ్చిందా? నమస్కారం అత్తయ్య గారు. ఎవరు నీకత్తయ్యా? ఆ పిలుపు ఒక మంగకు మాత్రమే సొంతం. తానిప్పుడు లేదు కదా. ఆ లోటు మీకు లేకుండా నేను పిలుస్తాను. అలా పిలిచే అర్హత నీకు లేదు. చారుకేశా, ఈ రాక్షసుని ఎందుకు పిలిచావు? ఇది వస్తుందని తెలిస్తే మేం వచ్చేవాళ్లం కాదు కదా. ఆవేశపడకు నానమ్మా. ఇంటికొచ్చిన అతిథిని అవమానపరచకు. ఇది అతిథి కాదమ్మా, అసలు జాతి. ఇది కాలు మోపిన చోట నరకం, నాశనం తప్ప సుఖం, సంతోషం ఉండవు. తను ఎవరైనా ఎలాంటిదైనా కావచ్చు. శుభమా అంటూ వచ్చింది, గౌరవిద్దాం. ఏం తీసుకుంటారు పిన్ని? కాఫీనా టీనా? నీ గౌరవం చాలే నా అక్క కూతురా.
చిన్న పిల్లవైనా తెలివిగా మాట్లాడుతున్నావు. చెప్పలేను. మీరలా చూస్తూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నీకే ఇబ్బంది రాకూడదనే చూస్తున్నాను. ఓ ఆడపిల్లని అలా చూడ్డం తప్పు. ఏ తప్పు జరగకూడదనే చూస్తున్నాను. ఇక్కడ ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు చూస్తున్నారు? లేదే, అందరినీ చూస్తున్నాను. కాదు, నన్ను మాత్రమే చూస్తున్నారు. అవును, నిన్నే చూస్తున్నాను. అవునంటే కాదంటున్నారు, కాదంటే అవునంటున్నారు. ఏమైంది మీకు? నా గురించి నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో. మీరు నా వంకే చూస్తుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మనిద్దరి మధ్య ఏదో ఉంది అని అనుకుంటారు. అనుకుంటే అనుకోని. హలో, మన మధ్య ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నేనే టెన్షన్ అవ్వలేదు. మీరే చూపులతో డిస్టర్బ్ చేస్తున్నారు. నా వంక చూడకండి. నువ్వే నన్ను చూడకు. నేనైతే నిన్ను చూస్తూనే ఉండాలి. మీరెందుకు నన్ను చూడాలి? చెప్పకూడదని చెప్పానా? తనకేదో అయింది. అందరి ముందు దొరికిపోతున్నాడు. మ్మ్హ్మ్.
అమ్మాయి గారు అమ్మ దివ్య 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 ష్. అరవకు. ఫస్ట్ దివ్యాని ఇక్కడి నుంచి సైలెంట్గా తీసుకెళ్ళిపోవాలి. మేడం అమ్మయ్యా, అమ్మాయి గారు సేఫ్. చాణక్య సార్ నా నమ్మకాన్ని నిలబెట్టారు. మేడం, ఆ చాణక్య మన వాళ్ళందరినీ కొట్టి దివ్యం తీసుకెళ్ళిపోయాడు. మేడం, అభి అనుకుంటా. హలో, ఏంటి పిన్ని, కుక్కతో ఒక వంకరలా మళ్ళీ నా చెల్లెలిపై అటాక్ ప్లాన్ చేసావా? ఎక్కడ్రా నువ్వు? ఇందాక నీ పక్కనే ఉన్నాను. నీ మనుషులు నలుగురిని మెడ కాళ్ళు చేతులు విరిచేశాను. చేసింది నువ్వా? చెప్పాను కదా, నా చెల్లికి నీడగా తోడుగా ఉంటానని. చెప్పినా వినకుండా అటాక్ చేశావు కదా. రేపటి నుంచి నీ చుట్టూ గాలిని కూడా రానివ్వకుండా చేస్తాను. నీ ఊపిరిని బంధించి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. చావుకి బ్రతుక్కి మధ్య ఉండే నరకాన్ని చూడటానికి రెడీగా ఉండు. రండి మేడం, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి మేడం. ఓ వావ్, ఫెంటాస్టిక్. కాలం పెట్టే పరీక్షలో మనం పాస్ అవ్వాలంటే ఓటమి గురించి ఆలోచించకూడదు. ముందుకు వెళ్ళటం తప్ప మరో దారే లేదని ధైర్యంగా అడుగులు వేయాలి. ఈ
పోయం గెలుపు ఓటమిల మధ్య కొట్టుమిట్టాడుతూ సందిగ్ధావస్థలో ఉన్న వ్యక్తి మనస్థితిలో ఉంది కదా శశి. అది శశి ముందు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఒకరి ప్రైవసీని పబ్లిక్ చేయడం తప్పు. ఎవరి ప్రైవసీని ఎవరు పబ్లిక్ చేశారు? నీకు తెలీదు శశి. అందుకే కదా అడుగుతుంది. చెప్పండి. ఏంటి దివ్య? తనే చెప్పాలి. యుఎస్ లో నువ్వు నేర్చుకుంది ఇదేనా? ఇండియాలో పుట్టి పెరిగి మీరు తెలుసుకుంది ఇంతేనా? నాకు కోపం వస్తుంది. కోపం తర్వాత ఇష్టం కూడా వస్తుంది. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? చెప్పమంటారా చాణుక్య సార్? చెప్పేస్తున్నా. చెప్పమంటారా? చెప్పు దివ్య. మరేం లేదు శశి. లైఫ్ లో మనకి ఎంతో మంది ఎదురుపడుతూ ఉంటారు. కానీ ఒక్కరిని చూస్తే మాత్రం 2 చేతులు చాచి గట్టిగా హత్తుకుని ఆ వ్యక్తి గుండెలోని ధైర్యాన్ని, జీవితం పైన తనకున్న ప్రేమని మనం కూడా కొంచెం తీసుకోవాలనిపిస్తుంది. ఇది కాదు, ఇంకేదో ఉంది. చెప్పు దివ్య. తెలిసిపోయిందా? తెలీదు, చెప్పు. నిన్న సారు విశ్వరూపం చూపించారు కదా, అదేదో నా తప్పైనట్టు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. ఆ పాస్ట్ గురించి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు? అదే నేను పోయంలో చెప్పానని ఫీల్ అవుతున్నారు. ఇది నీకు చెప్పినందుకే ఇంత ఫీల్ అవుతే, న్యూస్ ఛానల్స్ లో చెప్తే ఇంకెంత ఫీల్ అవుతారో. చెప్పమంటారా చాణుక్య సార్? ఏయ్, నిన్ను ఏయ్, ఆగు. పెట్టి లాలీపప్పు తిన్న చంటి పిల్లాళ్ళ అమాయకంగా మొహం పెట్టి బయట ఉంచున్నారా? నేనేం కిస్ చేయలేదు. అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. మనసులో ఏ ఫీలింగు లేకపోతే అలా ఎందుకు జరుగుతుంది సార్? తనపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు.
నిజం చెప్పండి. కావాలంటే మీ తరపున అమ్మాయి గారితో నేను మాట్లాడతాను. అవసరం లేదు. ఓహో, మీరే మాట్లాడతారా? చారుకేశా, చారుకేసానే సార్. ఎందుకు సార్ మనసులో ప్రేమను దాచి చారుకేశా, చారుకేశా. శశి మేడం, శశి మేడం, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి చారుకేశా? లేట్గా వస్తే ఏంటండి, హాట్ న్యూస్ తెలిసింది. ఎవరు చెప్పారు? సారే చెప్పారు. ఆ, మొత్తం చెప్పారా? జరిగింది జరిగినట్టు పోసగుచ్చినట్టు వివరంగా చెప్పారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు చారుకేశా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, వాళ్ళ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అంతే అంటావా? లవ్ లో ఇది మంచి స్టెప్ మేడం. ఈ తొలి అడుగే 7 అడుగులకు దారితీస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. చేసిందంతా చేసి తల తెచ్చుకున్నారేంటి? నేనేం చేశాను? హా, అవునవును, తమరేం చేయలేదు అదేదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. కదా. ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచకుండా ఏదో ఘనకార్యం చేసినట్టు అందరికీ ఎందుకు చెప్తున్నారు? నేనెవరికి చెప్పలేదు. చారుకేశకి చెప్పారు కదా. ఆ, తను గుచ్చి గుచ్చి అడిగితే చెప్పాల్సి వచ్చింది. ఓ, ఎవరు గుచ్చి గుచ్చి అడిగినా చెప్పేస్తారా? అయితే ఇంకే, న్యూస్ పేపర్ వాళ్ళని, న్యూస్ ఛానల్ వాళ్ళని పిలిచి కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పేయండి. సిగ్గు లేకపోతే సరి. ఎక్స్క్యూజ్ మీ, ఇది స్టార్ట్ చేసిందా నువ్వు? నేనేం చేశాను? నా డైరీ చదివావు, శశి ముందు చెప్పావు. అందుకని ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారా? నేను మరీ అంత చీప్ క్యారెక్టర్ని కాదు. అర్థమవుతుంది. ఆ రోజు కట్ అయిన నా వేలిని మీ నోట్లో పెట్టుకున్నప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది మీరు ఎలాంటి వారో అని. హలో, అప్పుడు నేను సేవ్ చేశాను. ఆ వంకతో టచ్ చేశారు. నువ్వు అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేనేం చేయలేను. నిన్నటికి నిన్న కావాలని తమరు మిస్టర్ ఇండియా బాడీని చూపించారు. నువ్వు చూసి నన్ను అంటావేంటి? హా, డోర్ వేసుకుని ఉండొచ్చు కదా. డోర్ కొట్టి రావచ్చు కదా. వేరే ఏ ఉద్దేశమో ఉంది, అందుకే ఇలా చేస్తున్నారు. మళ్ళీ పైకి మాత్రం ఆడవాళ్ళకి ఆవిడ దూరం అంటున్నారు. ఇప్పుడు కూడా నేను దూరంగానే ఉన్నాను, నువ్వే దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు. హా, మీకు గట్టిగా చెప్పకపోతే అర్థం కాదని దగ్గరకొచ్చి మరీ చెప్పాను. అయినా నైట్ నన్నెందుకు మీ ఇంటికి తీసుకొచ్చారు? నేనేం తీసుకురాలేదు, నువ్వే వచ్చావు. అబద్ధం, కావాలని తీసుకొచ్చారు. ఇందాక డ్రాప్ చేస్తానన్నాను కదా, ఎందుకు వెళ్ళలేదు? నేనేం మీ పియ్యని కాదు, మీరు చెప్పిందంతా వినడానికి. అయితే నువ్వే వెళ్ళు, నేనేం డ్రాప్ చేయను. ఇక్కడ మీ సాయం ఎవ్వరూ అడగలేదు. జరిగిన దాని గురించి ఇంకెవ్వరికైనా చెప్పారనుకోండి, తార్మార్ తక్కడ మరైపోతుంది. హలో, పరువు నీకే కాదు నాకు ఉంది. జరిగింది ఎవరికైనా తెలిస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మీదొక ఇమేజ్, మళ్ళీ దానికొక డ్యామేజ్. మీ పేరెప్పుడో డ్రైనేజ్ లో కలిసిపోయింది. హ? మీ గురించి అందరూ చెడుగానే చెప్పుకుంటున్నారు. మీ నీడ సోకినా పాపమని భయపడుతున్నారు. మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకుంటున్నారు. మీరు ఎవ్వరైనా సరే నా జోలికొస్తే మాత్రం గో పెటప్కే సౌండ్ వచ్చేస్తుంది. జాగ్రత్త. ఇంత చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్తుందేంటి? తన అస్సలు అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నాను, ఉండిపో దివ్య. వద్దు శశి, ఇది ఇంతటితో ఆపేద్దాం. నువ్వు నన్ను చూడాలనుకుంటే మా ఇంటికి రా, లేదా బయట ఏదైనా రెస్టారెంట్లో కలుద్దాం.
అంతేనా దివ్య? అంతే. ఇక ఈ ఇంటికి, మీ అన్నయ్యకి, నాకు బాయ్ బాయ్. గుడ్ డేషన్. గుడ్ బై. ప్లీజ్ దివ్య, అన్నీ మాటలు పట్టించుకోకు. సారీ శశి, నేను వెళ్ళాలి. కార్ తీసుకురమ్మని చెప్పి డ్రైవర్కి కూడా కాల్ చేశాను. కావాలంటే అప్పటి వరకు నీతోనే ఉంటాను. ఈ చారుకేస ఏంటి ఇంకా రావట్లేదు? సారీ నాన్నారు, మీలా వేషం మార్చి మోసం చేస్తున్నాను. సారీ అమ్మాయి గారు. దివ్యమ్మా, దివ్యమ్మా, అంకుల్ మీరు? రాత్రి నువ్వు ఇంటికి రాలేదు కదమ్మా. బామ్మగారు కల్పన ఆంటీ, సారీ కల్పన మేడం గారు కంగారు పడుతున్నారు. ఇంటికి వస్తున్నా అని కాల్ చేశాను కదా. అందుకే కారు తీసుకుని వచ్చానమ్మా. మీరిప్పుడే రావాలా అంకుల్? కాసేపు ఆగి రావచ్చు కదా అంకుల్. దివ్యను మాతోనే వదిలేచ్చు కదా అంకుల్. బబ్బబ్బా, అన్నిసార్లు అంకులు అంకులు అని అనకమ్మా. వినడానికి ఏదోలా ఉంది. ఎందుకు అంకుల్? నేను కాసేపు కూర్చుంటానమ్మా. కార్ వచ్చింది అన్నారు. టైరు పంచర్ అయిందమ్మా. స్టెప్నీ ఉంది కదా అంకుల్. అది కూడా పంచర్ అయిందమ్మా. రెండూ వేయించుకుని ఫైల్స్ ఆఫీసులో ఇచ్చి వస్తానని డ్రైవర్ వెళ్ళాడు. అయితే ఇంకో కార్ తీసుకురమ్మని చెప్పండి. ఎందుకమ్మా, ఈ కారులోనే మనం వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ ఉండాలని లేదు అంకుల్. ఊరికే అలా అంటావు గాని ఎందుకు ఉండాలనిపించదమ్మా? ఇలా అంటున్నారేంటి అంకుల్? అంటే ఇది నీ ఫ్రెండ్లు కదమ్మా. అంతే కదా శశి గారు? గారునా? అంటే మా వాడు పనిచేసేది వీళ్ళ దగ్గర కదమ్మా. అందుకని గారు అని గౌరవించానన్నమాట. చారుకేసా, సార్, ఇలా దొరికేశానేంటి? ఇప్పుడు ఎలా కవర్ చేసేది? అన్నయ్య పిలిచింది మీ అబ్బాయిని అంకుల్, మిమ్మల్ని కాదు. చారుకేశ్ అని పిలిస్తే మీరెందుకు పలికారు? ఎందుకు లేచారు అంకుల్? అంటే అలవాట్లో పొరపాటుగా అదే చారుకేశాకి బాస్ అంటే నాకు కూడా బాసే కదమ్మా. ఓ, మీకు నాపై అంత గౌరవం ఉందా చారి గారు? ఎందుకుండదు బాబు, ఎంతైనా మేము పియ్యేలు, మీరు బాసులును. కానీ మీరు పెద్దవారు అంకుల్, మీరు కూర్చోండి. పర్వాలేదులేమ్మా, ఎప్పటిదాకా కూర్చునే ఉన్నాను కదా. ఇలా నిల్చోవడం కూడా కాస్త సౌకర్యంగానే ఉంది. చారి గారు మా ఇంటికి ఎందుకు వచ్చారో? నిన్న మీరు మా ఇంటికి వచ్చారు కదా బాబు, మీకు థ్యాంక్స్ చెప్పుకోదామని వచ్చాను. ఎలాగో వచ్చారు కదా, మీ మేడంని తీసుకెళ్ళండి. అంకుల్ వచ్చింది కూడా అందుకే. చారుకేస్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాడుగా. ఇక్కడ అంటే వాడు ఇక్కడే ఉంటాడు కదా అని. చారుకేసా, చారుకేసా, చారుకేసా. వాడు రాడు బాబు. ఎందుకు రాడు? నేనుండగా వాడు రాడు. నేను వెళ్తే వాడు వస్తాడు. అయితే వెళ్ళండి. కార్ రావాలి. కాసేపు అంకుల్ ఇక్కడే ఉంటారు. మీరు కూర్చోండి అంకుల్. పర్వాలేదులేమ్మా. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నా ఎదురుగా కూర్చున్నాడు. అందుకే కదా పంపించేశాం. ఎవరు పంపించారు? నువ్వే కదా దివ్యమ్మ. మా మీనాక్షి ఫోన్ చేసిందని నన్ను ఇంటికి పంపించావు. చారుకేసా, కేర్ఫుల్. అదే ట్రై చేస్తున్నానండి, నోరు ఆగట్లేదు. కంట్రోల్ చేసుకో. ఏంటి ఇద్దరు అలా చూసుకుంటున్నారు? ఏం లేదు బాబు, నాకు ఇలాంటి కూతురుంటే బావుణ్ణు అని అనిపిస్తుంది. మళ్ళీ కూతురెందుకు? మంచి కొడుకును కన్నారు కదా. కొడుకు ఉన్నాడనుకోండి, కూతురు కూడా ఉంటే ఇంటికి అందం. మా దివ్యమ్మ అయితే ఇంటికే వెలుగు. తను వెలుగు కాదు, మంట. కాల్ చేస్తుంది. అందుకే నాకు దూరంగా ఉండండి. వెళ్ళాల్సింది నువ్వే. కార్ వస్తే వెళ్తాం.